Happy evening, girl. Today I am starting with quotation. Life is like a book. If you never turn the page, you will never know what the next chapter holds. జీవితం ఒక పుస్తకం లాంటిది. మీరు ఎప్పటికీ పేజ్ తిప్పకపోతే తదుపరి అధ్యాయంలో ఏముందో మీకు ఎప్పటికీ తెలియదు. థ్యాంక్ యూ. సాహితి. అండ్ స్పీకర్ గా ఇన్వైట్ చేయాల్సిందిగా మన త్రిపుల్ బ్యాచ్ జయభారతి గారు వెల్కమ్ చేస్తాం. జయభారతి గారు వెల్కమ్. ఓకే సార్. ఇవాళ మన స్పీకర్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, NLP మాస్టర్ ప్రాక్టీషనర్, worked as coach and manager for numerous national games, Nehru Yuva Kendra member in Srikakulam district. She has been awarded as the best motivator from Srikakulam SP, worked as state resources person for school education. Many of her students got selected for state and national levels under her training. Her education: MBA, BPED, MS for psychology, school assist, physical education. రోజా ఒక పువ్వు కాదు, ప్రేరణ పరిమళం. ఆమె మాటలు ఒక సువాసనల్లా మనసుల్లో ఆహ్లాదం కలిగిస్తుంది. రూపంలో మృదుత్వం, మాటల్లో తీయదనం. ఈ రోజు మన డిజిటల్ వేదిక మీదకి వస్తున్న ఆ రోజా పువ్వును ప్రేమతో, గౌరవంతో మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. వెల్కమ్ రోజా లీమేష్ గారు. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. రోజా అంటే ఫ్లవర్ అనుకుంటివా? ముళ్ళు. ఎందుకు ఇలా అన్నానంటే చాలా కోపంగా ఉన్నాను. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోలేదు. నేను కూడా ఇట్లానే చెప్తాను. మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే లేదు, అంతే. మేడం, ఒక స్టూడెంట్ వాళ్ళందరినీ పనిష్ చేస్తారా? బుచోడమ్మా బుచోడు బుల్లి పెట్టెలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనబడడు, కథలు ఎన్నో చెబుతాడు. ఎవరు ఎవరు? టెలిఫోన్ మేడం. అప్పుడు ఆ టెలిఫోన్ ఉండేది కాబట్టి మాటలే మాట్లాడాలి, మనుషులు కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడు మీకేమొచ్చిందండి? నాకైతే కోపం వచ్చింది. మీకేమొచ్చిందో చెప్పండి. కోపం వచ్చింది, కానీ ప్రదీప్ని చూసేటప్పటికి చల్లారిపోయింది. కోపం వచ్చింది. గారు చెప్పే విషయం విని తర్వాత వర్షంలాగా అంత కరిగిపోయింది. ఎండలో వెంటనే వర్షం పడితే మొత్తం పూలైపోతాం కదా, ఆ రకంగా. నాకు ఒక విషయం తెలియాలండి, ఇందులో మెంటర్స్ ఎంతమంది ఉన్నారు, పార్టిసిపేషన్ ఎంతమంది ఉన్నారు అనేది. అందరు ప్రదీప్ అలా పెట్టుకుంటే తను అసలు ఎవరో నాకు తెలియడం లేదు. రమణ గారు పెట్టుకుంటే ఎవరో తెలియడం లేదు. నాకు ఎలా తెలుస్తుంది? మీ నెంబర్స్ ఏవి? మీ చెస్ట్ నెంబర్స్ ఏవి? మీ ఖైదీ నెంబర్లు ఏవి? ఎక్కడున్నాయి? ప్రతి ఖైదీకి ఒక నెంబర్ ఇస్తారు జైల్లో. ఇంత చిన్న పెట్టెలో మిమ్మల్ని బంధించాను ఈ రోజు. అందులో మీరందరూ నా ఖైదీలు, నా ప్రేమ ఖైదీలు. ఇప్పుడు మీరందరూ మీ నెంబర్లు తీయండి బయటికి. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకు, నాకు ఇంపాక్ట్ లో ఒక మంచి స్థానాన్ని ఇచ్చి ఒక స్పీకర్ గా నిలబెట్టిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే నా ఇంపాక్ట్ టీచర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇంట్లో మాట్లాడుతున్నావు చాలే అనకుండా బయటకు కూడా నువ్వు మాట్లాడితే చాలా మంది వినడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడమ్మా అని మా హస్బెండ్ నన్ను ప్రోత్సహించడంతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆయనకి కూడా స్పెషల్ గా నా నమస్కారములు. నా పేరు కూడా ఆయన పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ఆయనకి నేను, నాకు ఆయన కొంచెం సపోర్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఉందామని. అలాగే నా ఒక్కగానొక్క పాప కూడా, నువ్వేదో ఉంది చెప్తావు మమ్మీ చెప్పు అని అంటూ ఉంటుంది తనకు కూడాను. ఇందులో ఉన్నారే ప్రతి ఇంట్లో దీపం వెలిగించేటట్టు ప్రదీప్, అతనికి కూడాను సరస్వతి తల్లి, భారతమ్మ. మరి ఇక్కడ రమణ గారు ఎప్పుడు అదే గడ్డం, అదే నవ్వు, అదే జోషు, అదే యాక్టివ్, అదే ప్రేమ, అదే అభిమానం. వారికి మీ అందరికీ కూడా నా నమస్కారములు.
ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి. ఉన్నాం సరే, ఇక్కడ పార్టిసిపేషన్స్ లేకపోతే నేను ఎవరికి చెప్పాలి? ఈ రోజు కొత్తగా కనిపిస్తున్న పివిఎన్ శ్రీను గారికి, అలాగే మిగతా తదితరులు అందరికి పార్టిసిపేషన్ అందరికి హార్టీ వెల్కమ్. సరేనా? ఇంకెవరైనా మిగిలేరా? వారికి కూడా ఓకేనా? సరే, ఇంతవరకు ఎన్ని సెషన్స్ అయ్యాయండి మీకు? ఇంతవరకు ఎన్ని సెషన్స్ అయ్యాయి? ఇది 10th వన్ మ్యామ్. 10దా? సరే, నాకు 10వ నెంబర్ అంటే ఇష్టమే. ఎందుకంటే 9 నెంబర్లు సింగిల్ డిజిట్ ఉంటాయి, 10వ నెంబర్ మాత్రమే డబల్ డిజిట్ లోకి వెళ్తూ ఉంటాం. కానీ సింగిల్ డిజిట్ లో కూడా పవర్ఫుల్ నెంబర్స్ ఉన్నాయండి చాలా మటుకు. శ్రీని గారు, పివిఎన్ శ్రీని గారు, మీరు 9 నెంబర్ అండి. 9 నెంబర్ మీకు ఇష్టమా? అవునండి. ఎందుకు సార్? అంటే మా అన్ని వెహికల్స్ కూడా అదే నెంబర్ వచ్చింది మేడం. టోటల్ నెంబర్ మొదటి నుంచి కూడా అది 9. గ్రహాలు మిమ్మల్ని బాగానే అనుకూలిస్తున్నాయి అన్నమాట. అందుకని ఫణీంద్ర, ఇంద్రుడిని మించిపోయిన వాడు ఫణీంద్రుడు. చెప్పినానా మీకే నెంబర్ ఇష్టం? 6 అంటే ఇష్టం మేడం. 6 అంటే మేడం సో హ్యాండ్సమ్ నువ్వు. ఎందుకంటే నాకు కావాల్సింది చెప్పేశావు. ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకుండా, ఈ శ్రీను గారు లాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో 1, 2, 3, 4 అన్ని చెప్తారేమో, నాకు కావాల్సిన నెంబర్ రాదేమో అనుకున్నా. కానీ నాకు కావాల్సిన నెంబర్ వచ్చేసింది 6. 6 అంటే ఎందుకు ఇష్టం? అంటే మనకి చిన్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా స్టార్టింగ్ డే సండే అనుకుంటారు మేడం, మామూలుగా వీక్ స్టార్టింగ్ డే. మేమేంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మండే ఫస్ట్ డే కాబట్టి మండే స్టార్టింగ్ అన్నట్టు నేను కౌంట్ వేసుకున్నాను. సో దాని ప్రకారంగా 6th సాటర్డే వస్తుంది కదా, అలా సాటర్డే అంటే ఇష్టం. ఎందుకంటే సండే హాలిడే అని ఉంటది. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా సాటర్డే అనేది ఇష్టము. సో 6th డే కింద సాటర్డే ఉండేది, అలా 6 అంటే ఇష్టం. భలే స్టోరీ చెప్పవే అసలు, అద్భుత. ఇంతవరకు ఈ స్టోరీ ఎవరు చెప్పుంటారు బహుశా, ఒకే ఒక్కడు ఏంటాం. సూపర్, బాగుంది, నాకైతే నచ్చింది. ఈ 6 అంటే కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి, చరిత్రలో నీకు నాకు పేజీ ఉండాలి. ఆ పాట ఏదో ఉంది కదా, తెలుసా? విన్నారా? తెలుసు మేడం. ఎవరి పాట అది? గుర్తులేదు మేడం, బాగా విన్నట్టే ఉంది కానీ గుర్తులేదు ఎవరిదనేది. అది చాలా ఎవరో ఫేవర్ ఉన్నారు ఇక్కడ, చిరంజీవి గారు ఫ్యాన్స్. చిరంజీవి అందరూ ఓకే, అక్కడ అందరూ రెడీగా ఉన్నారు చెప్పేసేదానికి. చిరంజీవి గారి పాట కొడితే కొట్టాలిగా 6 కొట్టాలి. ఎందుకంటే ప్రతి పేజీలో చరిత్రలోని మనకి ఒక పేజీ ఉండాలని అక్కడ ఉంది. మనకు పేజీ ఉండాలి అంటే మనకు ఒక చరిత్ర ఉండాలి, మనకు ఒక స్టోరీ ఉండాలి. ఈరోజు ఏ సెషన్ అండి మీకు? సెషన్ పేరే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఒక్క స్టోరీయే మీ అందరూ వింటారు. అదే మీరు చెప్పారనుకోండి 16 స్టోరీలు నాకు వస్తాయి. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్పాలా? బోలో బోలో, ఎవరు చెప్తారు ఎవరికి? ఏమిటో వీళ్ళందరూ చాలా బుద్ధిమంతులు, వస్తారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పరు, నోరు విప్పరు అసలు. సరే నేనే చెప్తా. స్టోరీ 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 6 రుచులుంటాయి మనం తినే దాంట్లో. ఓకే చెప్తాను శ్రీరామ్ గారు, జై శ్రీరామ్. మరి 6 రుచులు మనం తినే దాంట్లో ఉంటాయి, నోరు హ్యాపీగా ఉంటుంది. మరి వినేదానికి కూడా 6 రుచులు కావాలి, అంటే సౌండ్స్. ఆ 6 కూడాను ఒక స్టోరీ చెప్పేటప్పుడు మనం గుర్తు పెట్టుకున్నామంటే అమోఘంగా చెప్పొచ్చు. మనం ఎవరికి ఏ స్టోరీ చెప్పినా, ఇప్పుడు పివిఎన్ శ్రీని గారేమో ఆఫీస్ నుంచి వస్తూ లేట్ అవుతారు. వాళ్ళ ఆవిడ అడుగుతారు, ఒక్కదాన్ని ఎంతసేపు ఉంటా ఇంట్లో, ఏమీ లేదు, రాత్రి 10 వరకు రాలేదు అంటే ఒక అద్భుతమైన స్టోరీ చెప్తారు. ఆవిడ పాపం కరిగిపోయి, ఏమండి అవునా రండి అని చెప్పి పాపం అతనికి అన్ని పాపం మర్చిపోయి అన్ని సపర్యలు చేసేస్తుంటది. మరి శ్రీరామ్ ఏమో ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. అమ్మాయిని ఎలాగానే కూడా తను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
ఆ అమ్మాయికి ఒక అందమైన స్టోరీ చెప్తుంటారు రోజుకుని. వావ్, శ్రీరాముడు అంటే నిజంగా శ్రీరాముడే అని నమ్మేసంత బాగా చెప్తారు. అంతే, ఆ అమ్మాయి సరెండర్ అయిపోతుంది అనమాట. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా ఉంటుంది. ఇలా మనం చెప్పే మాటలు అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు అమోఘంగా, అందంగా, ఆకర్షణీయంగా మనం చెప్పామనుకోండి, మన పనులు ఏవైనా కూడా ఉంటే సులువుగా అయిపోతూ ఉంటాయి. ఈ స్టోరీస్ చెప్పేటప్పుడు మనం ఒక 6 పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలండి? చాట్ బాక్స్ యూజ్ చేస్తా ఉండండి. మీకు ఆప్షన్ ఇవ్వలేదా? ఈ ప్రదీప్ ఉన్నారే, మహా అప్పుడప్పుడు ఆ ఆప్షన్ ఇస్తా ఉండండి. ఓకే, శాంతి నీటి నుంచి ఓకే 6 పాయింట్లు. 6 పాయింట్లని ఫస్ట్ ఏంటో తెలుసా మీకు? ద ఆడియన్స్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ స్టోరీ. మన ఎదురుగా ఉండే ఆడియన్స్ వాళ్ళే మన చెప్పే స్టోరీకి వింటారు, వాళ్ళకి ఉపయోగమా కాదా అని అర్థం చేసుకుంటారు. మనం చెప్పే స్టోరీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే, సెంటర్ ఆఫ్ ద పవర్ ఎవరు అంటే మన ఆడియన్స్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే ఆడియన్స్ ఎవరు అని తెలుసుకొని వాళ్ళకు తగినట్టుగానే మనం స్టోరీ చెప్పాలి. చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి నచ్చినట్టుగా మనం చెప్పాలి. అనాథల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళ హృదయానికి అది బాగా నచ్చినట్టుగానే చెప్పాలి. ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఇంకా యవ్వనస్తులా ఫీల్ అయిపోయి వాళ్ళు ఇంకా ఎనర్జెటిక్ గా బాగా బ్రతకడానికి లైఫ్ మీద ఆశ పుట్టేటట్టుగా చెప్పాలి. అమ్మాయిల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అనేది చెప్పగలగాలి. కేవలం అబ్బాయిలు మాత్రమే ఉన్నారనుకోండి, అబ్బాయిల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు గోల్ ని ఎలా సెట్ చేసుకోవాలి, లైఫ్ ని ఎలా ట్రీట్ చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఉపయోగకరంగా అయినట్టు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే అక్కడ మనం చెప్పే స్టోరీలు కానీ చెప్పే మాటలు కానీ వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, అది వేస్ట్. వాళ్ళకి ఉపయోగం లేదనుకోండి, అది వేస్ట్. అందుకని వాళ్ళకి ఉపయోగకరమైనటువంటివి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, వాళ్ళ అవసరానికి అది గుర్తొచ్చేటట్టుగా మనం చెప్పే స్టోరీ అనేది ఉండాలి. ఒక స్పీకర్ కి స్టోరీ ఎందుకు ఇష్టం, ఎందుకు అవసరం అంటే, ప్రతిదీ మామూలు మాటలుగా చెప్పేదానికి ఒక స్టోరీని క్రియేట్ చేసి లేదా రియల్ గా జరిగిన స్టోరీని వాళ్ళకి మనం చెప్పడం ద్వారా వాళ్ళలోని అట్రాక్షన్ ని మనం గ్రాప్ చేయొచ్చు. వాళ్ళు ఇంట్రెస్ట్ గా వింటారన్నమాట. మామూలుగా చెప్పేసామనుకోండి, మాటల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించకపోవచ్చు. కానీ ఒక స్టోరీ రూపంలో చెప్పడంతో చూడండి, చిన్నప్పుడే అనగనగా ఒక కాకి ఉంది, కాకి దాకం వేచింది, కాకేమో చిన్న చిన్న రాళ్ళు తెచ్చింది, ఒక్కొక్కటి కుండలో వేచింది, వాటరంతా పైకి వచ్చింది, అప్పుడు కాకి తాగేచింది, కౌ కౌ కౌకని వెళ్ళిపోయింది అని చెప్తారు పిల్లలు. ఎందుకంటే అదే మాటని, ఒక కాకి ఉంది, కాకి దాహం వేసింది, కుండలో నీళ్లు ఉన్నాయి, రాళ్ళు వేసింది అని మామూలుగా చెప్పామనుకోండి, దానికి అట్రాక్షన్. ఒక ఊళ్ళో ఏముందో తెలుసా, ఒక కాకి ఉంది, ఆ కాకి అప్పుడంతా తిరిగింది అంటే, ఎక్కడికి తిరిగింది, ఎందుకు తిరిగింది అని వాడు అడుగుతాడు. అంటే వాళ్ళలోని ఆ ప్రశ్నించే తత్వాన్ని డెవలప్ చేస్తుంది. ఇలా అట్రాక్షన్ గా ఉండి తన మైండ్ లో, సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఆ స్టోరీ అనేది ఉండిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు, ఓ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ రకంగా సొల్యూషన్స్ వెతుక్కోవచ్చు అనమాట అని ఆ చిట్టి బ్రెయిన్ కి తర్వాత మనకి తెలిసి వస్తుంది. అందుకని మనం ఎదురుగా ఉండే ఆడియన్స్ ఎవరు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని, వాళ్లకు తగినటువంటి, సందర్భానికి తగినటువంటి, ఆడియన్స్ ఏజ్ కి తగినటువంటి, జెండర్ కి తగినటువంటి స్టోరీస్ ను మాత్రమే మనం ఎంచుకోవాలి. ఇప్పుడు ఫణీంద్ర దగ్గరికి వెళ్ళి తన రిటైర్మెంట్ తర్వాత ఎలా బ్రతకాలి అని చెప్పామనుకోండి, ఇలా నేను ఇంకా చిన్నోడినేనండి, ఇంకా అప్పుడే 80 ఏళ్ళ తర్వాత ఎలా బ్రతకాలి చెప్తారేంటి అని చిరాకు వస్తుంది. మరి బాగా ముసలైపోయిన ముసలమ్మల దగ్గరికి వెళ్ళి అబ్బాయిల్ని ప్రేమించడం ఎలా అని చెప్పామనుకోండి, ఒక్కొక్కరు చేతి కర్రలు ఉంటాయి కదా, అవన్నీ మన మీదకి టప్పా అని ఇసిరి కొట్టేస్తారు. నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, మా ఏజ్ ఏమిటి, నువ్వు చెప్తున్న మాట ఏమిటి అని వాళ్ళకి కోపం వచ్చేస్తుంది.
అందుకని జెండరు, ఏజ్, సిచ్యువేషన్ ఇవన్నీ మనం తెలుసుకొని మన తాలూకా కంటెంట్ ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు సూటబుల్ గా ఉండే స్టోరీని అక్కడ మనం యాడ్ చేసుకుని చెప్పడం వల్ల మనం చెప్పే ప్రసంగం మనం చేసే ప్రసంగం అనేది అట్రాక్టివ్ గా అనిపించి వాళ్ళు విని వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద ఆడియన్స్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ స్టోరీ. మన స్టోరీకి సెంటర్ ఎవరు అంటే ఆడియన్స్. రెండోది, ఏ స్టోరీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ప్రతి స్టోరీ వింటాం మనం. రావణాసురుడి గురించి వినేటప్పుడు పరాయి వాళ్ళ భార్యల మీద మనం ఇష్టం చూపించకూడదు, వాళ్ళని తస్కరించి తీసుకురాకూడదు అన్న స్టోరీ మనకు తెలిసిపోతుంది. ఎవరైనా ఒక హస్బెండ్ వేరే ఆడవాళ్ళ గురించి చెడుగా మాట్లాడినే, వాళ్ళతో ఏమైనా ఇన్లీగల్ కంట్రీస్ పెట్టిన వాడు పెద్ద రావణాసురుడు అంటారు. రావణాసురుడు అంటే మనకు ఆ స్టోరీ తెలుసు, అది గుర్తుకొచ్చేస్తా ఉంటది అనమాట. ఏమైంది, ఉన్న వాళ్ళందరూ కూడా అలా వెళ్ళిపోయారు. వెదర్ బాగాలేదా? నాకు ఇక్కడ బాగాలేదు, వర్షం పడుతుంది. ఎస్ మ్యామ్. కానీ ఎలా ఉంటదంటే స్పీకర్ కి రేపు పొద్దున్న మీరు కూడా వెళ్ళేటప్పుడు స్టేజ్ మీద ఒకళ్ళేమో బెంచి మీద నిద్రపోయి, ఒకళ్ళేమో గోల్డ్ గిల్లుకొని, ఒకళ్ళేమో పక్క వాళ్ళతో మాట్లాడుకొని, ఒకళ్ళేమో అలా రిలాక్స్డ్ గా ఉంటే మీకు చెప్పాలనిపిస్తుందా? సేమ్ ఫీలింగ్ నాకు కూడా. ఎందుకంటే మీరందరూ అట్రాక్టివ్ గా కనిపించక్కర్లేదు, యాక్టివ్ గా ఉండాలి. ఎందుకంటే మీరందరూ వుడ్ బి మోటివేషనల్ స్పీకర్స్. మోటివేషన్ స్పీకర్ ఎలా ఉండాలి? ఏం చెప్తారనేది తెలుసుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి మీకు ఎంతవరకు అర్థమైందో మాకు తెలుస్తుంది. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి మీరు ఎంత మంచి మోటివేటర్ అవుతారో చెప్పగలుగుతాం. మరి అందరూ కూడాను ఏదో జాయిన్ అయ్యాము, వింటున్నాము, స్విచ్ ఆఫ్ చేసుకున్నాము. ఈ కథలు ఏం వింటాం? నాకంటే బాగా ఎవడు చెప్తాడు కథలు? నేను రోజు మా ఆవిడ చెప్పే కథల కంటే ఇవి చెప్పినవి బాగుంటాయా? నేను రోజు మా ప్రిన్సిపల్ చెప్పినవి కంటే బాగుంటాయా? నేను రోజుని మరి మా బాస్కి చెప్పే కథల కంటే బాగుంటాయా అనుకుంటున్నారో ఏమో. రైట్. మనం చెప్పే స్టోరీ ఆడియన్స్ కి ఎలా ఉండాలి? ఎక్స్పీరియన్స్ లా ఉండాలి. ఒకసారి ఒక కాలేజ్ కుర్ర వాళ్ళందరినీ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లారు. ఫారెస్ట్ లోకి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు చూడటానికి ఎంత బాగుందంటే ఆ చెట్టు ముందున ఈ పిల్లలందరినీ నుంచోబెట్టారు. ఆ సారు ఒక్కొక్కళ్ళని అడుగుతున్నారు, ఫణీంద్ర చెప్పు, ఈ చెట్టు నీకు చూస్తే ఏమనిపిస్తుంది అన్నారు. ఫణీంద్ర అలా ఆ చెట్టు మొత్తంగా చూశారు. వావ్, ఈ చెట్టు చూస్తే నాకు ఎలా అనిపిస్తుందంటే చాలా విలువైన చెట్టులా ఉంది. దీన్ని కట్ చేసి ఫర్నిచర్ చేసి అమ్మాను అనుకోండి, విత్ ఇన్ షార్ట్ నేను కోటీశ్వరుని అయిపోవచ్చు, అంత బాగుంటది దీని కలప అన్నారు. ఎందుకంటే ఒక కార్పెంటర్ వాళ్ళ అబ్బాయి అనమాట ఫణీంద్ర. అక్కడ తనకి ఏం కనిపించింది? తనకి ఏం కావాలో అది కనిపించింది. దాన్ని ఉపయోగించుకుని తనకి ఎలా అభివృద్ధి చెందాలో తనకు కనిపించింది. మరి భారతి మేడం గారికి భారతిని అడిగారు, అమ్మా భారతి, నీకేం కనిపిస్తుందమ్మా ఆ చెట్టులో అంటే, వావ్ సార్, ఇక్కడ ఎన్ని పువ్వులు ఉన్నాయో ఆ పువ్వులన్నీ తీసుకుని పెద్ద మాల గుట్టి ఇలా ఇలా తిరగాలంది సార్ నాకు అని. అంటే తనకి చాలా పువ్వులు పెట్టుకొని మేకప్ చేసుకుని అందంగా ఉండాలని అనిపిస్తుంది. అందుకే చెట్టును చూడగానే ఆవిడకి పువ్వులు మాత్రమే కనిపించి, రమణ నీకేమనిపిస్తుంది చెప్పు అంటే, సార్ అక్కడ పెద్ద పెద్ద పళ్ళున్నాయి చూడండి, అవన్నీ తెంపుకొని తింటూ ఉంటే మజా వస్తుంది అనిపిస్తుంది సార్ అని అంటారు. అప్పుడు సార్ వాచి చూసేటప్పటికి 1:30 అయింది. అప్పుడు తెలిసింది రమణ గారికి ఆకలిస్తుంది అని చెప్పి. మనం తర్వాత మాధవి గారిని అమ్మా మాధవి,
చూడమ్మా తల్లి బంగారం నీకేం కనిపిస్తుంది అంటే మాధవి అంటుంది, సార్ నిజం చెప్పాలంటే అవన్నీ ఆకుల్లాగా లేవు సార్, అవన్నీ పళ్ళులాగా లేవు సార్, అదంతా ఒక చెట్టులాగా లేదు సార్, ఒక దేవ కన్యలా ఉంది సార్. దేవుడు సార్ చెట్టు అంటే ఎంత పెద్ద చెట్టు సార్, నేను తెల్లవారు లేవగానే దేవుడికి పూజ చేసుకోకుండా చేయను సార్, నేను పరమ భక్తురాలిని సార్, నాకు అది ఒక దేవతలాగా కనిపిస్తుంది సార్ అని. ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి మనకి అంటే మన పర్సెప్షనల్ పొజిషన్, మన దృష్టికోణం. మనకి ఏం కావాలో అదే కనిపిస్తుంది, మనం ఏం ఊహించుకుంటామో అదే కనిపిస్తుంది, మనకి ఏమి అవుదామనుకుంటున్నామో మనం ఏం చేద్దామనుకుంటామో అవే కనిపిస్తాయి. ఇక్కడికి జూమ్ లోకి రాగానే రమణ గారు నాకు కనిపించారు. ఓ రమణ గారు ఇది వచ్చారా, ఇది నేను చెప్పినంతసేపు ఆయన నవ్వుతూనే ఉంటారు అని అనిపించింది. ఎందుకంటే ఆయన ముందు నేను చెప్పి చూసి నవ్వుతుంటారు, అందుకని నాకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అని అనిపిస్తుంది. భారతి గారేమో అప్పుడప్పుడు సీరియస్ గా, అప్పుడప్పుడు నవ్వుతూ, అప్పుడప్పుడు సిగ్గుపడుతూ అలా ఉంటారు అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్, నా పెర్సెప్షన్ అనమాట తన దృష్టిలోని. మనం అప్పుడు ఇలా చెప్పిన తర్వాత పిల్లల్ని అడగాలి, ఇప్పుడు ఈ స్టోరీ విన్నావు కదా నీకేమనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్తారు, సార్ నేను ఎవరిని చూసినా ఆఫీసర్ అయినట్టు వాళ్ళలాగా, ఏ కారు వెళ్ళినా ఆ కారు నాదే అన్నట్టు, ఎవరు తర్వాత పెద్ద పెద్ద డబ్బుని వాళ్ళు చూస్తే అది నేను కూడా అలా అవుతాను అన్నట్టు నాకు అనిపిస్తుంది సార్ అంటారు. అంటే మనం చూసే దృష్టికోణాన్ని బట్టి మన భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకోవచ్చు. అందుకే మన దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. ఎప్పుడు కూడా మన దృష్టి పాజిటివ్ గా ఉండటం మూలంగా మనము ఎప్పుడు కూడాను మంచి రిజల్ట్ ని పొందుతాం. ఇలా చెప్పామనుకోండి, ఈ స్టోరీ అనేది వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతాను, నేను చెప్పలేకపోతాను, వాళ్ళన్నీ నాకు రాని క్వశ్చన్సే అడుగుతారు. నేను అక్కడికి వెళ్ళిపోయినాక నేను ఏం చెప్పలేకపోతాను, నాకు జాబ్ రాదు, నాకు జాబ్ రాకపోవడం వల్ల పెళ్ళి అవ్వదు, ఏమిటి నా లైఫ్ వేస్ట్, ఇలా అనుకుని వెళ్ళాం అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫేస్బుల్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు చూసి వాళ్ళకి చికాకు వస్తుంది అనమాట. అలా కాకుండా ఈ జాబ్ నాకే వస్తుంది, వాళ్ళందరికి అసలు ఏం తెలియదు, అడిగేవాడు కూడా నన్ను చూసి భయపడతాడు, నా నాలెడ్జ్ చూసి భయపడతాడు, నేను చెప్పే ఆన్సర్ చూసి, ఒక ఆన్సర్ చెప్పానంటే చాలు ఇంకా వాళ్ళు అడగడం మానేస్తారు, నన్ను చూసి వాళ్ళు వెంటనే జాబ్ ఇస్తారని ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్ళామనుకోండి. కాన్ఫిడెన్స్ అనేది మన కళ్ళల్లోను, బాడీలోని, స్ట్రక్చర్ లోని, మన వాయిస్ మాడ్యులేషన్స్ లోని, మన తలగా మూమెంట్స్ అన్నింటిలో కనిపిస్తుంది, ఆ జాబ్ వస్తుంది. ఇలా ఎప్పుడు మనం మన దృష్టికోణాన్ని పాజిటివ్ గా ఉంచుకోవడం వల్ల ఇలా అవుతుంది అని చెప్పడం వల్ల ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు కానీ, లేదంటే అమ్మాయిలు కానీ రకరకాల సిచ్యువేషన్స్ లో వాళ్ళ దృష్టికోణాన్ని మార్చుకుంటారు. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది, వాళ్ళు మనం చెప్పిన స్టోరీని ఒక ఎక్స్పీరియన్స్ గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. దాని మూలంగా మనం చెప్పిన స్టోరీ మూలంగా వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్ ని వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు. దాని మూలంగా వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళకి మంచి జరిగితే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ స్టోరీ హ్యాస్ స్ట్రక్చర్. మనిషికి తల ఉంది, కాళ్ళు చేతులు ఉన్నాయి, మొండెం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు నేను కనిపించేటప్పుడు నేను ఈ తల లేకుండా మొండెం మాత్రమే ఉండి మీకు కనిపిస్తున్నాను అనుకోండి, నా మాటలు వినిపిస్తున్నాయి కానీ నా పేక ఇక్కడ నుంచి కనిపించట్లేదు, ఇక్కడ నా మొహం ఇది కనిపించట్లేదు, బ్లాక్ అయిపోయింది, బ్లర్ అయిపోయింది, లేకపోతే ఇది కట్ అయిపోయింది. ఏమిటి రోజా మేడం అంటే ఫ్లవర్ అని అనుకున్నాము, మొండెమా అని డౌట్ వస్తుంది అనమాట. మొండెం కాదు, ఒక ఉండాలి, మన తల ఉండాలి, బాడీ ఉండాలి, కాళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, అన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవాలి. అలా కాకుండా నాకు తల లేకుండా రోడ్డు నుంచి ఇలా నడుచుకుని వెళ్ళిపోయాను అనుకోండి, అయ్యి ఏమిటిది వింత జంతువు, ఎప్పుడు చూడలేదే, ఈ సోంపేట ఏరియాలో తిరుగుతుందా, ఎక్కడి నుంచి వచ్చింది, ఇదే నా గ్రహాంతరవాసులు ఎలా ఉంటారా అని భయపడిపోతుంది. తల ఉండాలి, బాడీ ఉండాలి, కాళ్ళు, బాడీలో ఏ పార్ట్ లేకపోయినా
మనం ఎంత ఇబ్బంది పడతామో, స్టోరీలోని ఒక స్ట్రక్చర్ ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుంది, మధ్యలోని మంచి రసవత్తరంగా వెళ్తుంది, లాస్ట్ లో ఫినిషింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ స్టోరీ మొత్తానికి ఒక మీనింగ్ ఉంటుంది, ఒక యూజ్ ఉంటుంది, దాని మూలంగా ఒక ప్రయోజనం అనేది ఉండాలి. అప్పుడే ఆ స్టోరీకి వాల్యూ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ లేకుండా ఆ అనగనగా ఒక ఊరుంది, ఓకే, కథ కంచికి మనం ఇంటికి ఇలా చెప్పానుకోండి, అసలు నీకు బుర్ర ఉందా? అనగనగా అని మొదలు పెట్టావు, కథ కంచికి మనం ఇంటికి అన్నావు, హే బా అని చిరాకు వస్తుంది మనకి. అలా కాకుండా ఒక స్టోరీని అద్భుతంగా చెప్పామనుకోండి, ఎవరికైనా సరే చాలా చాలా నచ్చుతుంది. అందుకని చెప్పి ఎప్పుడైనా ఒక స్టోరీ చెప్పేటప్పుడు దాన్ని అందంగా చెప్పాలి. చిన్న స్టోరీ చెప్పనా? ఒక ఏం స్టోరీ చెప్పాలి? జయభారతి గారి మీద చెప్పాలా, మాధవి గారి మీద చెప్పాలా, శాంతి పాప మీద చెప్పాలా, ఎవరి మీద చెప్పాలి? సరే, ఫణీంద్రను ఆ వారియర్స్ పరమేశ్వర్ పరమేశ్వర్ గారు, ఫణీంద్ర గారు ఇద్దరు కూడా మంచి అబ్బాయిలు, మంచి పిల్లలు, మంచి బాయ్స్. వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఓకేనా? మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఒకసారి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి చదువుకున్నారు, అంతా కలిసిమెలిసి బాగానే ఉన్నారు. ఒక్కసారి ఈ పరమేశ్ తర్వాత ఫణీంద్ర ఇద్దరు కూడా ఏం చేశారు, బయట దేశానికి వెళ్ళి అక్కడ కొన్ని ఐటమ్స్ కొన్నారు. అవి తీసుకొచ్చి మరొక దేశంలో అమ్మారు. విపరీతమైన డబ్బు వచ్చింది. అది పట్టుకొని వస్తూ ఉంటే నైట్ అయిపోయింది, చీకటి అయిపోయింది. అప్పుడు ఫణీంద్ర చాలా జాగ్రత్త, మరి పరమేశ్ కొంచెం అమాయకుడు. ఫణీంద్ర అన్నాడు, మనం ఇక్కడ అన్ని తవ్వేసి ఇక్కడ పాతి పెట్టేసి ఈ నైట్కి ఇంటికి వెళ్ళిపోతాం, రేపు మళ్ళీ మార్నింగ్ వచ్చి మనం ఇవన్నీ తీసుకొని వెళ్దాం, సరేనా అన్నాడు. సరే అన్నారు. ఇద్దరు కూడాను దాచుకున్నారు. చక్కగా మళ్ళీ మార్నింగ్ వచ్చారు, ఇద్దరు తీసుకుని వెళ్ళారు. ఇద్దరు సమానంగా పంచుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఓ రోజు పరమేష్కి చాలా ఒక చిన్న బాబు పుట్టాడు. పరమేష్కి పెళ్ళైందో లేదో కోపానికి రండి రాకండి, అయింది కదా, అవలేదా, కొన్ని కథలో, ఇప్పుడు బయట కాదు, ఓకేనా? రైట్. అప్పుడు అనుకున్నాడు ఫణీంద్ర అన్నాడు, ఆ పరమేశ్వరికి పెళ్ళి అయిపోయింది, బాబు పుట్టాడు, ఇప్పుడు నేనేమో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చూపులకి వెళ్తాను అని చెప్పేసి బయలుదేరారు. పరమేశ్వరికి మన ఫణీంద్ర వెళ్ళి, మరి ఏం లేదు, నా దగ్గర ఉన్న డబ్బులంతా నీ దగ్గర దాచిస్తాను, నేను ఊరెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది, ఈ డబ్బులన్నీ నీ దగ్గర దాచిపెట్టు, నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు. సరే, తన దగ్గర ఉన్నవంతా తనకిచ్చారు. పరమేశ్ చక్కగా ఒక బాక్స్ లో పెట్టి ఇంట్లో ఉంచిన వాళ్ళ ఆవిడకి ఇచ్చి దాచుకోమన్నారు. దాచారు. మన ఫణీంద్ర ఏమో పెళ్లి చూపులకి వెళ్ళారు, చాలా అందంగా ఉంది అమ్మాయి, ఓ హ్యాపీ, లక్షల్లో జీతము, కోట్లలో కట్నము, ఇంకా అబ్బాయిని పట్టలేకపోతుందన్నమాట. వెంటనే సరదాగా వచ్చి, ఏ పరమేశ్, నాకు పెళ్లి సెట్ అయిపోయిందిరా, మరేమో నీకు నేను ఇచ్చిన బంగారం ఇవ్వు, మా ఆవిడికి ఇస్తాను, అన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంటే, సరే తీసుకెళ్ళని నిన్న దాచిన బాక్స్ ఇచ్చారు. పట్టుకుని వెళ్ళారు. ఫణీంద్ర ఓపెన్ చేసినప్పటికీ అందులో గాజు ముక్కలు, పెంకులు, ఎండిపోయిన ఆకులు, చెత్తలు, చెదరాలు అన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ పరిగెత్తి వచ్చాడు ఫణీంద్ర, ఏ పరమేశ్, నిన్న నేను నీకు అన్ని బంగారము వజ్రాలు అన్ని ఇచ్చాను కదా, నువ్వేంటి ఇప్పుడు రాత్రికి ఇవన్నీ చెత్తలన్నీ పెట్టించావు, అంత గార్బేజ్ ఇందులో ఉందంటే, ఏమో అన్ని అలా మారిపోయేవేమో నాకు తెలీదు అన్నాడు. ఓ అవునా, సరేరా, నిజంగా నువ్వు మంచోడు ఫ్రెండ్, నాకు మారిపోతే మారిపోండొచ్చు అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఓ బెర్రోడు, నేను పరమేశ్వరుని, వాడు బెర్రోడు, వాడు నేనేం చెప్పేసి నేను నమ్మేశాడు, పోనీ అని చెప్పినాడు. మళ్ళీ మామూలుగా ఫ్రెండ్షిప్ కొనసాగారు. ఒకరోజు పరమేశ్ పక్కింటికి వెళ్ళాల్సి వచ్చింది. పక్కింటికి అర్జెంటుగా ఎవరు చనిపోతే, వాళ్ళ చుట్టాలు బంధువులు, తాతగారు చనిపోతే పక్కింటి వాళ్ళ తాతగారు చూడడానికి వస్తుంది. చిన్న అబ్బాయి కదా, పుట్టాడు బాబు, వాడిని ఉంచితే వాళ్ళతో పాటు తీసుకెళ్తే బాబు జోడుచుకుంటాడని చెప్పి ఫణీంద్ర దగ్గరికి వచ్చి, ఒరే ఈ బాబు నీ దగ్గర కాసేపు ఒక గంట ఉంచు, నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. ఓకే అని చెప్పి అన్నారు. వాళ్ళు పరమేశ్ వాళ్ళ వైఫ్ సాయంత్రంకి వచ్చారు. వచ్చి మా బాబుని మాకు ఇచ్చి అంటే ఒక బుజ్జి కోతి పిల్లని తీశాడు.
ఫణీంద్ర ఒక బుజ్జి కోతి పిల్లని అక్కడ పెట్టి ఇదిగో మీ బాబు తీసుకెళ్ళిపో అన్నాడు. అంటే ఏయ్ నువ్వేంటి, నేను నా కొడుకు ఇస్తే నువ్వు కోతిని ఇస్తున్నావు? నో, ఇది నా కొడుకు కాదంటే నువ్వు నువ్వు ఇచ్చేటప్పుడు బాబులాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం కోతిలాగా మారిపోయాడు, నేనేం చేస్తాను అన్నాడు. అదే కాదు, నేను బాబునే ఇచ్చాను, నా బాబుని నాకు ఇవ్వు, నేను కోతి ఇవ్వలేదంటే అరే మారిపోయాడు రా, ఏంటి మొన్న నా బంగారం చెత్తలా మారిపోలే మీ ఇంట్లో, ఈ రోజు మీ బాబు మా ఇంట్లో కోతిలా మారిపోయాడు అని చెప్పి. అబద్ధాలు ఏం చెప్తున్నావు అంటే, నేను అబద్ధాలు ఏం చెప్పడం కాదు, నిజంగా బాబు నీ మీద నా మీద ఒట్టేకు. ఒరే క్షమించురా, నీకు బంగారం కావాలంటే బంగారం ఇస్తా, నీకు డబ్బు కావాలంటే డబ్బు ఇస్తా, నా దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చేస్తా, ఈ కోతి కాకుండా నాకు ఇవ్వండి, నా బిడ్డ ఇవ్వండి అంటది అలా ఆవిడ. అప్పుడు అవునా, ఏమో అయితే మరి మీ ఇంట్లో మార్చేసింది కదా దెయ్యం ఏదో, అందుకే అదే కూడా ఇప్పుడు మళ్ళీ బంగారాన్ని దెయ్యాన్ని చెప్పేసి మార్పించండి, మా ఇంట్లో కూడా చెప్తాను మా దెయ్యాన్ని మార్పించమని చెప్తే, అన్నయ్య గారు క్షమించండి, మా ఆయన ఉన్నారే ఒట్టి మూర్ఖపు మహారాజు, ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఇవ్వకుండా ఇవన్నీ కూడాను చేశారు, ఇవ్వండి అన్నయ్య గారు మీరు తీసుకెళ్ళిపోండి బాబు, నేను ఈయన వదిలేస్తాను, కాకపోతే నా బిడ్డను నాకు ఇచ్చేయండి అంటే, అప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆ బాబుని తీసుకొచ్చి నాన్న చిన్న ఇదిగో మీ మమ్మీ డాడీ వచ్చారు అంటే అన్నా నాన్న వెళ్ళిపోతారు. అప్పుడేమో తన బంగారం తనకు వచ్చేస్తుంది. ఇలా మనం చెప్పామనుకోండి, ఆ స్టోరీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ చక్కగా ఉన్నారు, వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా బిజినెస్ చేశారు, అది కూడా బాగానే ఉంది. పరమేష్కి చిన్న దుర్బుద్ధి పుట్టింది, దాని మూలంగా తను మళ్ళీ ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత తన తప్పు తను తెలుసుకొని ఇలాంటి తప్పు మళ్ళీ ఇప్పుడు చేయకూడదని అనుకున్నారు. ఇలా మనం చెప్పే స్టోరీ అవతల వాళ్ళకి ఒక స్ట్రక్చరల్ గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి అవుతుంది అని అనిపిస్తుంది. చూడండి సినిమాల్లోని హీరోయిన్ ముసుగేసేసి ఇలా పెళ్లి పందిరో ఏదో అనుకుంటా సినిమా, ఇలా పరిగెడతా ఉంటే ఎవరు 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 ఇలా ముసుగు తీసేస్తే గానీ మనకి సంతోషం ఉండదు. అలాగూ మన తల, మొండము, కాళ్ళు, చేతులు ఎంత ఇంపార్టెంటో స్టోరీకి స్టార్టింగ్, మళ్ళీ మిడిల్లోని అర్థవంతమైనట్లు కదా, లాస్ట్ లో మెసేజ్ ఓరియంటెడా లేకపోతే మారల్ ఓరియంటెడా, అలాంటివన్నీ కూడా ఒక ఎండింగ్ ఉండాలి. అది మనకి ఎప్పుడైనా గుర్తు రావాలి, మనకి ఉపయోగపడేటట్టుగా దాని తరగతి స్ట్రక్చర్ ని మనం డిజైన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఏ గుడ్ స్టోరీ హ్యాస్ ఏ కాల్ టు యాక్షన్. ఒక స్టోరీ మనం విన్నాము అంటే ఆ స్టోరీ మన జీవితంలో మనం ఒక మంచి పని చేయడానికి మనకు ఉపయోగపడాలి. మన జీవితంలో ఏదైనా యాక్షన్ తీసుకునేటప్పుడు మనకి అది గుర్తు రావాలి. నేను ఒక అమ్మాయిల హాస్టల్కి వెళ్ళాను, అందులోని ఆ వార్డెన్ గారు చెప్పిన మాటలు వింటే చాలా బాధేసింది. ఆ వార్డెన్ గారు ఏం చెప్పారంటే, మేడం పిల్లలు ఉంటే స్కూల్లో ఉంచండి, లేదంటే ఇంటికి పేరెంట్స్ని పిలిపించి పంపించేయండి, అంతేకాని హాస్టల్లో ఉంచొద్దు మేడం. నేను లేనప్పుడు వాళ్ళు ఎవరెవరో అబ్బాయిలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, అబ్బాయిలు పిలిపించుకుని బయటకు వెళ్ళిపోతున్నారు, నాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే నేను వాళ్ళని కాసుకోలేకపోతున్నాను మేడం అని చెప్పారు. అంతకు ముందు ఆవిడని పర్సనల్గా కలిసేటప్పుడు. అప్పుడు నేను వాళ్ళకి ఇలా అబ్బాయిల్ని మీట్ అవ్వడం, అబ్బాయిలతో పరిచయం చేసి పెట్టుకోవడం, అబ్బాయిలతో పారిపోవడం, అలాంటివన్నీ చేయకుండా ఉండాలంటే ఏదో ఒక స్టోరీ చెప్పాలి అనుకున్నాను. ఒక స్టోరీ చెప్పాను. ఏంటంటే, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకుంటుంది, చాలా అందంగా ఉంది, క్లాస్ ఫస్ట్ వస్తుంది, బ్రహ్మాండమైన జీవితం, పేరెంట్స్ అందరూ కూడా. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, ట్యూషన్ టీచర్ని లవ్ చేసింది, ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా పారిపోయింది, గుళ్ళో పెళ్లి చేసుకుంది. ఆ ట్యూషన్ టీచర్ ఎప్పుడైతే ట్యూషన్ చదవడానికి వచ్చిన ఒక అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నారో, అంతకు ముందు 100 మంది ట్యూషన్ చదవడానికి వచ్చిన వాళ్ళందరూ పేరెంట్స్ అందరూ మాన్పించేశారు. వీడు ఇలాంటి వాడా, అమ్మాయిని లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాడా అని అందరూ మాన్పించేశారు. ఒక్కసారిగా అతనికి ఏమైందంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి మధ్యలో స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడే వాళ్ళకి ఒక బాబు పుట్టేశాడు 1 year లో. మళ్ళీ ఆ అమ్మాయి 7th month ప్రెగ్నెంట్. కనీసం ప్రెగ్నెంట్ తో ఉన్న అమ్మాయికి మంచి ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడా కూడా ఫైనాన్స్ చాలా ఇబ్బంది వచ్చింది. అందరూ అవమానించే వాళ్ళే, అందరూ
బాధ పెట్టేవాళ్ళు తప్ప తనకి ఎవరు కూడా సహాయం చేయలేదు. ఈ అమ్మాయి తన చున్నీతో కిటికీ ఊరేసుకుని చనిపోయింది. ఆ అమ్మాయికి చంకలో ఒక బిడ్డ, కడుపులో ఒక బిడ్డ, చేతిలో పైసా కూడా లేదు, ఆదరించే వాళ్ళు కూడా లేరు. అయ్యో అని దాన్ని తెరదీసే వాళ్ళు కూడా లేరు. నడి రోడ్డు మీద ముష్టెత్తుకొని చంకలో బిడ్డను పెట్టుకుని అందరినీ ఇలాగా అడుక్కుంటూ తను తింటూ ఉంటే నాకు చూసిన నా కళ్ళు, అమ్మాయి నా క్లాస్మేట్ అమ్మాయి, అరే చాలా మంచిగా ఉంది కదా, ఎందుకు ఇలా అయిపోయింది? తనకి మరి ఏమి లేదు, రాస్తా లేదు, తనకి దారి లేదు, ఎంతో హ్యాపీగా ఉన్న లైఫ్ ఒక్కసారి ఆ బాబు ఏడుస్తున్నాడు, చేతిలో ఉన్న బాబు ఏడుస్తున్నాడు ఫుడ్ కోసం. కడుపులో ఉన్న బాబునికి బతికించుకోవాలంటే తను ఫుడ్ తినాలి, పని చేయడానికి ఓపిక లేదు, అందరూ కూడా తన్ని అసహించుకుంటున్నారు. ఆ అమ్మాయి ఇలా పారిపోవడంతో వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయిందని చుట్టాలు బంధువులు కానీ వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు కూడా అమ్మాయిని చేరదీయలేదు. ఇదే స్టోరీ నేను వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరు నేను లవ్ చేయాలన్నా, అమ్మ నాన్నకి చెప్పకుండా పారిపోవాలన్నా, ఇలాంటి ఏదైనా విషయం గురించి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోవాలనుకునేటప్పుడు ఈ స్టోరీ వాళ్ళకి గుర్తు రావాలి. ఈ స్టోరీ గుర్తుకొచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలి అన్న ఆ ప్రయత్నాన్ని వాళ్ళు విరమించుకోవాలి. ఏదైతే ఒక రాంగ్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలని ముందుకు వెళ్తున్నారో ఆ రాంగ్ డెసిషన్ నో, ఇది రాంగ్ డెసిషన్. ఒక అమ్మాయి ఇలాగ అయిపోయింది, వెళ్ళిపోయింది, లైఫ్ రూయిన్ అయిపోయిందని ఆ రోజు మేడం ఒక స్టోరీ చెప్పారు కదా, నేను కూడా అలా అయిపోతానేమో, నేను ఇప్పుడు చిన్న అమ్మాయిని, నా అమ్మ నాన్న ఏమైపోతారు, మా చుట్టాల బంధువులు ఏమైపోతారు, నాకేమైపోతుంది, తను ఆ స్టోరీని ఒకసారి జ్ఞాపకం చేసుకునేటట్టు ఉండాలి. ఇదే ఒక మంచి స్టోరీ మనం చెప్పడం వల్ల ఏ గుడ్ స్టోరీ హ్యాస్ ఏ కాల్ టు యాక్షన్. వాళ్ళ తలగా యాక్షన్స్ ఏ ఉన్నాయో దాన్ని వాళ్ళు రీకాల్ చేసుకునేటట్టుగా ఉంటాయి. లేకపోతే ఏంటంటే తెలియనితనం, వయసు, చిన్న చిన్న కోరికలు, సరదాలు, ఏదో అదే జీవితం అనుకుంటారు. తర్వాత ఏమవుతుంది, తర్వాత ఎలా ఉంటుంది మనం చెప్పడం ద్వారా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చదువుకోకపోతే ఇప్పుడు ఎంత నష్టమో పెద్ద అయితే ఇప్పుడు బానిసగా బ్రతకాల్సిన పరిస్థితి ఉంది ఒక మనిషికి అని అతను చూపించడం ద్వారా, అతను ఎందుకు అలా అయ్యాడని మనం చెప్పడం ద్వారా ఈ స్టూడెంట్ ని చదువు వైపు మనం మళ్ళించవచ్చు. అతను చదువుకోలేదు, బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అయిపోయాడు కాబట్టి ఈరోజు తన లైఫ్ రూన్ అయిపోయిందని చెప్పడం ద్వారా వీళ్ళు ఏం చేస్తారు, ఒక యాక్షన్ తీసుకుంటారు. నో, నేను అలా అవ్వకూడదు, నేను మంచిగా చదువుకోవాలి, నా లైఫ్ బాగుండాలని ఎగ్జాంపుల్స్, పాడైపోయిన వాళ్ళని చూపెట్టాలి, బాగా బాగుపడిన వాళ్ళని చూపెట్టాలి. ఆ స్టోరీస్ వీళ్ళకి ఇన్స్పిరేషన్ అనేది కలిగించాలి, వీళ్ళలో ఒక మంచి చేంజ్ అనేది మనం తీసుకురాగలగాలి, అలా ఉండాలి. నెక్స్ట్, టెల్ ఏ స్టోరీ విత్ ఆల్ యువర్ బాడీ, హోల్ బాడీతో స్టోరీ చెప్పాలి. నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను. మాధవి మేడం చాలా మంచి ఆవిడ ఏంటంటే సైలెంట్గా అలా ఉంటుంది, అప్పుడప్పుడు నవ్వుతుంటుంది కానీ నాకేం అర్థం కాదు. ఆవిడ పక్కన చూడండి, భారతి మేడం అలా చూస్తుందో. రమణ గారు ప్రతిదానికి నవ్వుతారు, నేను చెప్పింది అర్థమైన నవ్వుతారో చెప్పింది అర్థం అవ్వక నవ్వుతారో నాకు తెలీదు. ఇలా చెప్పాను అనుకోండి, నేను చెప్పింది స్టోరీయా, లేకపోతే నేను ఏడుస్తున్నానా, లేకపోతే నేను కంఠస్థ పెట్టింది చెప్పానా, లేకపోతే నేను చూసి చదువుతున్నానా అనేది మీకు అర్థం కాదు. నేను చెప్పేటప్పుడు ఎలా ఉండాలి, ఆ స్టోరీని నా బాడీ మొత్తం, నా కళ్ళతో మిమ్మల్ని చూడాలి, నా పెదవులతో మీతో మాట్లాడేటప్పుడు మాడ్యులేషన్ మార్చాలి, హెచ్చుగా తగ్గుగా చేయాలి, అవసరమైనటప్పుడు నెమ్మదిగా చెప్పాలి, ఇంకా అవసరమైనప్పుడు గట్టిగా చెప్పాలి, లేదా ముద్దుగా చెప్పాలి, లేదంటే కోపంగా చెప్పాలి, లేదంటే నవ్వుతూ చెప్పాలి, లేదంటే దీనంగా చెప్పాలి. అవసరమైంది ఉపయోగించి, హోల్ బాడీ ఉపయోగించి, వాయిస్ మాడ్యులేషన్ ఉపయోగించి, బాడీ తలగా లాంగ్వేజ్ ని ఉపయోగించి, తర్వాత మన గెస్చర్స్ ని ఉపయోగించి, అన్ని మన హోల్ బాడీ అటు ఇటు నడుస్తుంది. మరి ఇలాగ బద్దకేసి, మరి వెదురు బద్దేసి ఇలా పట్టిసినట్టు ఇలా నిలబడి బిగ తీసుకుని చెప్పామనుకోండి, అసలు ఏం బాగుండదు. మనం చెప్పేటప్పుడు ఏంటంటే మొత్తం బాడీని ఉపయోగించాలి, నవ్వుతూ చెప్పాలి, అవసరమైనప్పుడు నవ్వుతూ, బాధ అనిపించేటప్పుడు ఎవరో చనిపోయారని చెప్పారు ఎవరో చనిపోయారు ఇలా చెప్పామనుకోండి,
ఎవరు బాగుంటుందా? వాళ్ళు వెళ్తున్నప్పుడు అమ్మాయి చాలా కష్టపడింది, చిన్న బాబు తినడానికి తిండి లేక రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుంటుంటే నాకు చాలా బాధేసింది అని నేను చెప్తున్నాడు. ఆ అమ్మాయి చిన్న బాబు అన్నాడు, రోడ్డు మీద అడుక్కుంటే నాకు బాగా ఇలా నవ్వుతూ చెప్పాను అనుకోండి. మీకు ఏమనిపిస్తుంది? వీడికి ఎంత పిచ్చా? ఏం చెప్తుంది? ఒక సాడ్ సిచ్యువేషన్ ని ఒక బాధాకరమైన నవ్వుతూ నవ్వుతూ చెప్తుందే అని అనుకుంటారు. అందుకని చెప్పి మన బాడీ మొత్తాన్ని ఉపయోగించి మనం ఏమి చెప్పాలనుకుంటున్నామో అది చెప్పాలి. వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి? అవతల వాళ్ళకి మనం చెబుతుంది వింటే బాగున్ను, అబ్బా ఏం చెప్పిందిరా అన్నట్టు, కానీ అబ్బా ఏం చెప్పిందిరా అని పక్కోడిని చూసి అడిగేటట్టుగా ఉండకూడదు. చూడండి, అబ్బాయి ఎవరు, కుదిరితే కప్పు కాఫీ అదేదో అంటాడు కదా అబ్బాయి, మర్చిపోయాను. సిద్ధార్థ. సిద్ధార్థ్, ఆ సునీల్ అంటాడు కదా ఆ అబ్బాయితోని, ఏం చెప్పాడు అంటే ప్రకాష్ రాజ్ చూస్తే ఏం చెప్పాడు అని అడిగాను అంకుల్ అంటాడు. అంటే వాయిస్ మాడ్యులేషన్ కూడా మనకి తేడా వస్తుంది కదా. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, బానరా అన్నాం అనుకోండి, మేము రావడం ఇష్టం లేదేమో, వెళ్ళిపోలేను అనుకుంటారు. బానరా అని అనుకుంటే, ఓ ప్రేమగా అడుగుతున్నారేమో అనుకుంటాం. మాధవి మేడం, మీ హెయిర్ కి ఏ నూనె రాస్తున్నారు అని అడగండి, ఇన్ఫర్మేషన్. మాధవి, ఏ నూనె రాస్తున్నావు నువ్వు అంటే నాలో కుళ్ళు పోతాను అనేది తెలిసిపోతుంది. అందుకని మనం ఏదైనా అడిగినప్పుడు కూడా, మనం ఏదైనా చెప్పాలని కూడా వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వాయిస్ మాడ్యులేషన్ అన్నిటికీ ఒకటే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని డబ్బాల్లోని కొన్ని టాబ్లెట్స్ వేస్తారు. నాకు కాళ్ళు నొప్పి ఇచ్చే, నాకు గొంతు నొప్పి ఇచ్చేసే, నాకు తలకాయ నొప్పి ఇచ్చేసాయి, నాకు బాడీ పెయిన్స్ ఇచ్చేసాయి. సర్వరోగ నివారణ ఒకటే డబ్బాల్లోని ఒకటే టాబ్లెట్స్ ఉంటే అందరికి అవే ఇచ్చేసేవాళ్ళు చిన్నప్పుడు. ఆ టాబ్లెట్స్ పరమ అమృతంగా నాకు తగ్గిపోతుందని వేసుకుంటే తగ్గిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఎన్ని వేసుకునే తగ్గదు, మనకు నమ్మకం లేదు. అందుకని చెప్పి మనం దేని మీద అయితే చెప్పాలనుకుంటున్నామో దాన్ని బాడీ మొత్తాన్ని ఉపయోగించి చెప్పాలి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక ఆవిడకి బాగా కడుపు నొప్పి వచ్చింది. డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి వచ్చేసిందండి అన్నాడు. స్కానింగ్ తీసి ఏమీ లేదమ్మా అన్నారు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినాయి, అందరూ కూడా ఏం లేదని చెప్తున్నారు. ఈ అమ్మాయి చెప్పింది, ఇప్పటికి మీరు 50వ డాక్టర్ అండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమీ లేదనిస్తారు, కానీ నా కడుపులోని కప్పలేవో టప్పుకు టప్పుకు బెక్క 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 అరుస్తున్నట్టుగా గెంతుతున్నట్టుగా అనిపిస్తుంది సార్, అది ఏమైందో ఏమో. ఎందుకమ్మా నీకు అలాగ అనిపిస్తుంది అంటే, మా పక్కింటి ఆవిడ చెప్పింది, ఒక ఆవిడ గ్లాసులోని వాటర్ తాగుతున్నప్పుడు చిన్న కప్ప పిల్ల లోపలికి వెళ్ళిపోయిందట, అది పెరిగి పెద్దది అయిపోయింది, ఆవిడకి ఆపరేషన్ చేశారని ఆవిడ నాకు చెప్పిందండి. మా పక్కింటి వాళ్ళ చుట్టాలకి అయిందని చెప్పింది. అప్పటి నుంచి నా కడుపులో కూడా కప్ప ఎగురుతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి అని చెప్పింది. ఓ, ఈవిడికి లోపల ఉన్నది కప్ప కాదు, బుర్రలోనే పురుగు తిరుగుతుంది, అది అనుమానము, భయం అనే పురుగు. ఈ పురుగుని చంపేద్దామని, సరేనమ్మా ఆపరేషన్ చేయడానికి 1 లక్ష రూపాయలు అవుతుంది, రేపు తీసుకొచ్చి ఆపరేషన్ చేసేస్తానంటే, ఆ డాక్టర్ గారు కడుపులోని కప్ప ఉందా, ఇగో అమ్మా ఇగో ఉంది చూడు, ఇగో తిరుగుతుంది, నాకు కనిపించింది అంటే, ఇంతమంది డాక్టర్స్ చూపించానండి కానీ ఎవరు లేదన్నారు, మీరు ఒక్కలే జెన్యూన్ డాక్టర్ అండి. 1 లక్ష రూపాయలు పాకెట్లో పెట్టుకున్నారు, ఏదో ఇలాగ బ్లేడ్ తో కోసి కట్ చేసి అయిపోయింది. కొన్ని రోజులు అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అన్నదంట, కప్ప తీసేశారు. మా ఫ్రెండ్కి అప్పుడు చెప్పాను కదా, కప్ప తీసేసి ఆపరేషన్ అయింది, అది కడుపులోకి వెళ్ళంగానే పిల్లలు పెట్టిందంటే, తల్లిని కప్పని తీసేశారు, పిల్లల్ని మర్చిపోయారు లోపల, అవి మళ్ళీ గెంతుతున్నాయి లోపల అంటే, మళ్ళీ ఈవిడ పిల్లలు లోపల గెంతడం మొదలు పెట్టాయి. మళ్ళీ డాక్టర్కి వెళ్ళింది, డాక్టర్ గారు నా కడుపులో మళ్ళీ గెంతుతున్నాయండి కప్పలు అంటే, అమ్మ మొన్న చనిపోయిన కప్పోడు తీసుకొచ్చి పెట్టి చూపించాను, అమ్మ నీకు కప్ప చూపించాను కదా, అది చచ్చిపోయింది, అది చూపించాను కదా అంటే, లేదు డాక్టర్ గారు మళ్ళీ పిల్లలు ఉన్నాయో ఏమో నాకు డౌట్ వస్తుందండి. ఎందుకు డౌట్ వస్తుందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల ఆవిడకి కప్పతో తీసేసిన పిల్లలు ఉన్నాయట, మళ్ళీ పెరిగి పెద్ద అయిపోయట, నాకు కూడా అదే ఫీలింగ్ అంటే, అమ్మ నీకు ఒక విషయం తెలీదు, ఆ రోజు ఆ కప్పని తీసేటప్పుడు నేను దాన్ని ఎగ్జామిన్ చేశాను, ఈ కప్ప ఏమిటిలా ఉంది, అది నాకు అప్పుడు అది మగ కప్పమ్మా,
దానికి పిల్లలు పుట్టవు అని చెప్పాడంటే, అవునా డాక్టర్ గారు, అయితే ఓకే అని ఇంటికి వెళ్ళిపోయి. ఎందుకంటే మనకు ఒక అనుమానం వచ్చేస్తే అది పెనుభూతంలా అలా అలా మారిపోతుంది. ఎవరెవరో చెప్పినవి మనం వినేస్తా ఉంటాం. ఇలా మనం చెప్పామనుకోండి, ఇలా చెప్పేటప్పుడు ఏమవుతుంది, మొత్తం బాడీ మొత్తం ఆ పేషెంట్ వెళ్ళి ఆ డాక్టర్ గారికి కడుపు నొప్పి డాక్టర్ అన్నట్టు తన భయాన్ని చెప్పినట్టుగా ఇవన్నీ ఎక్స్ప్రెషన్ చేయడం వల్ల మన ఫణీంద్రకి నవ్వు వచ్చింది. ఇదే మాటని జనరల్ గా చెప్పేశాను అనుకోండి, అంతగా నవ్వు రాదు, అంతగా కామెడీ అని అనిపించు. అబౌవ్ ఆల్ ద స్టోరీ నీడ్స్ టు బి టెల్ విత్ ప్యాషన్. కథ చెప్పడం అనేది పిచ్చిలాగా చెప్పాలన్నమాట. పిచ్చెక్కిపోయేటట్టు చెప్పాలి, మిస్మరైజ్ అయిపోయేటట్టు చెప్పాలి. అబ్బా వింటే ఆవిడ చెప్పిన కథే వినాలి, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నట్టుగా ఫణీంద్ర చెప్పిన కథనే వినాలి, రమణ గారు చెప్పిన కథనే వినాలి, భారతి గారి కథనే వినాలి. సాహితీ చెప్పిన కథ సాహిత్య లోకంలో ఎవరూ చెప్పలేకపోతారు, అంత రమణీయంగా చెప్తుంది, తను మాత్రమే చెప్పాలి అన్నట్టుగా పిచ్చెక్కిపోవాలి జనాలు. మనకి బాగా పాటలు ఇష్టమైతే నేను చెవు కోసుకుంటాం అంటారు కదా, సరే కత్తి తీసుకొచ్చి ఇవ్వండి, వాళ్ళు కోసుకుంటారేమో చూడండి. ఊరికే అన్నాను, అది ఒక నానుడి, అదొక అది ఇష్టం అని అలాగ అన్నాను, కానీ కత్తి తీసుకొచ్చి చెవు కోసుకోమంటే కోసుకుంటానేంటి అంటారు. అలా మనం చెప్పే స్టోరీస్ ఏమంటే అవతల వాళ్ళకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. మనం ఏమైతే మ్యాటర్ చెప్పాలనుకుంటున్నామో కథల్లోని ఇలాగా మ్యాటర్స్ ని ఇవన్నీ పెట్టి చెప్పడం వల్ల చిన్న పిల్లలకి ఒకలా, ముసలి వాళ్ళకి ఒకలా, యవ్వనస్తులకు ఒకలా, అమ్మాయిలకి ఒకలా, మరి వ్యాపారంలో ఓడిపోయిన వాళ్ళకి ఒకలా, సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్న వాళ్ళకి ఒకలా, వాళ్ళలోని ఒక మంచి మార్పుని తీసుకొచ్చేటట్టుగా, ఉత్తేజంగా ఉండేటట్లుగా, లైఫ్ ని ఎంజాయ్ చేసేటట్టుగా, లైఫ్ లో మంచి మార్పు వచ్చేటట్టుగా మన కథ అనేది ఉండాలి. అలా కాకుండా వచ్చాడు కట్టే కొట్టే తెచ్చే అంతే అయిపోయి, ఏదో చెప్పింది ఏదో విన్నాను ఏమిటో గుర్తులేదు అనేటట్టుగా మాత్రం ఉండకూడదు. ఎవరైతే అద్భుతంగా కథలు చెప్పగలుగుతారో వాళ్ళు వాళ్ళ భార్యల్ని చక్కగా సంతోషంగా ఉంచగలుగుతారు. ఏ అమ్మాయి అయితే మంచి మంచి కథలు భర్తకి చెబుతుందో తన భర్త ప్రేమని అశాంతం పొందగలదు. ఏ అబ్బాయి అయితే మంచి మంచి కథలు చెప్పగలుగుతాడో అమ్మాయిల ఫాలోయింగ్ ఆ అబ్బాయికి చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఏ సార్లు అయితే పాఠాల్ని కథల్లాగా చెప్పగలుగుతారో ఆ పిల్లలందరూ ఆ సారు వెనకే మా వేణుమాధుడు వెనక ఈ వస్తున్న గోపికిల్లా మా జనాల్లాగా వచ్చేస్తూ ఉంటారు. ఏ మోటివేషనల్ స్పీకర్ అయితే అద్భుతంగా స్టేజ్ మీద కథలు చెప్పగలుగుతారో ఆ కథలు వినడానికి జనాలు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే కథ అనేది అందరికి ఇష్టమే. నీ లైఫ్ లో ఏమవుతుందో నాకు తెలుసుకోవడం ఇష్టం, నా లైఫ్ లో ఏమవుతుందో మీకు తెలుసుకోవడం ఇష్టం. అందుకే ఈ సినిమాలు అంతా హిట్ అయిపోతున్నాయి. మనం డబ్బులు పెట్టి కథలు చూసి కథలు విని సంతోషిస్తుంటే మన డబ్బులతో వాళ్ళు వేల లక్షల కోట్లు సంపాదించుకుంటారు. కథకి అంత బలం ఉంది, కథ చెప్పే విధానానికి అంత శక్తి ఉంది. మీరందరూ మంచి మంచి కథలు చెప్పండి, మీకు కావలసినటువంటి ప్రయోజనం ఏది ఉందో అందులోంచి పొందండి. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రోజా పువ్వు ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా, అంతే మృదువుగా, అంతే కోమలంగా మా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చాలా బాగా, చాలా మంచి మంచి కథలన్నీ చెప్పారండి. చాలా థ్యాంక్స్. అండ్ మన పార్టిసిపెంట్స్ ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే మేడం అడగచ్చండి. మేడం పరమేష్ గారు సమ్మరైజ్ చేస్తారు మేడం. ఓకే, కెరియన్ సార్. ఎస్, హ్యాపీ ఈవినింగ్ మేడం. మీరు స్టార్ట్ చేసిన విధానం రోజు అంటే ఫ్లవర్ కాదు అనేది ఒక మూవీ డైలాగ్ తో స్టార్ట్ చేసిన స్టోరీని మటుకు చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. సో మీరు చెప్పిన 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, స్టోరీ టెల్లింగ్ అనేది ఒక స్ట్రక్చర్ ఉండాలి, ఎలా అయితే ఒక హ్యూమన్ బాడీకి ఉండేటట్టు స్ట్రక్చర్ ఉండాలి అన్నారో, లేదు అంటే స్టోరీ అనేది మనం ఏదైతే చెప్పామో అది యాక్షన్ లోకి రావాలి అనేసి అన్నారో, అండ్ మీ పర్సనల్ ఎగ్జాంపుల్స్ ఏవైతే షేర్ చేసుకున్నారో అవి కూడా బాగా హార్ట్ టచింగ్ గా అనిపించాయి మేడం.
అండ్ ఆల్సో మీరు చెప్పినట్టు మేమందరం మా బెస్ట్ వేలో స్టోరీస్ని డెలివర్ చేయడానికి ట్రై చేస్తాం మేడం. అండ్ మీరు అన్నట్టు స్టోరీ టెలింగ్ అనేది ఒక ప్యాషనెట్ గా తీసుకోవడం అనేది మా అందరికీ చాలా బెస్ట్ గా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సమరైజ్ చేసేసినట్టుంది, క్వశ్చన్ అడిగినట్టు నాకు అనిపించలేదు. మీ ఫీలింగ్, మీ లవ్ టువర్డ్స్ మీ నాకు కనిపించింది అందులో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మాట్లాడొచ్చండి? ఫణీంద్ర గారు అడగండి. ఫణీంద్ర గారు నవ్వుతున్నారు. ఏం లేదు మేడం. ప్లీజ్ సార్ క్యారీ ఆన్. ఏమీ లేదా సార్? అసలు ఏమీ మాట్లాడరా? మాట్లాడొద్దు అనుకున్నారా? అలా ఏం లేదు మేడం. సెషన్ చాలా బాగా అనిపించింది. అంటే మేడం చెప్పడం కూడా బాగా ఎంటర్టైనింగ్ గాను బాగా అర్థమయ్యేలా చెప్పారు. స్టోరీ అనేది ఎలా ఉండాలి, మన క్రియేటివిటీ అండ్ మన ఎంటర్టైన్మెంట్ ఎలా చెప్పాలి అని చాలా బాగా చెప్పారు. ఆ 6 పాయింట్స్ చెప్పండి ఒకసారి చూడకుండా. 6 పాయింట్స్. మేడం ఫస్ట్ మన క్లాస్ స్టోరీ అవుతూనే ఎగ్జామ్ పెడితే కష్టం మేడం, పాపం మా వాళ్ళకి. టీచర్ పర్వాలేదు కదా మ్యామ్, చెప్తాం మ్యామ్. మీరు టీచర్ని కదా. అడిగితే టీచర్స్ అలానే ఉండాలి మ్యామ్ స్టూడెంట్స్ కి. ఫస్ట్ మీరు 6 రుచులతో స్టార్ట్ చేశారు మ్యామ్. 6 రుచుల్లాగా 6 రుచుల్లాగా మన స్టోరీ అనేది కూడా ఉండాలి, మనలో అన్ని ఎక్స్ప్రెషన్స్ ఉండాలనేసి చెప్తూ వచ్చారు. ఫస్ట్ ఆ స్టోరీ అనేది మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. స్టోరీ అనేది ఒక ప్యాషన్ గా సెంటర్ ఆఫ్ ఆడియన్స్. సెంటర్ ఆఫ్ ఆడియన్స్. ఫస్ట్ ఎవరికి చెప్తున్నాం అనేసి, చిన్న వాళ్ళ దగ్గర ఎలా చెప్పాలి, పెద్ద వాళ్ళ దగ్గర ఎలా చెప్పాలి, మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామ్స్ తీసుకోవాలని వాళ్ళకి సూటబుల్ గా ఎగ్జాంపుల్స్ చెప్పాలనేసి ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఆడియన్స్ ఎవరో మనం చూసుకొని అందరినీ టచ్ అయ్యేటట్టుగా ఉండి చెప్పాలనేసి చెప్పారు. తర్వాత వాటిలో ఆ ఇంపార్టెన్స్ కూడా చెప్పాలన్నారు. పాజిటివ్ థింకింగ్ ఉండాలనేసి అన్ని అది ఎక్స్పీరియన్స్ లో యాడ్ చేస్తూ చెప్పారు మ్యామ్. ఏ స్టోరీ అయినా మనం చెప్పేటప్పుడు ఎక్స్పీరియన్స్ తో చెప్తే అది ఇంకా బాగా ఎఫెక్టివ్ గా ఉంటుందని చెప్పారు. తర్వాత ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మెంబర్ ని ఒక్కొక్క ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ చెప్పారు. తర్వాత ఏంటంటే ఒక స్టోరీకి స్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు మనం మొండెం కాడికి చూపించి తలకాడికి చూపించి కింద లేకుండా అలా చెప్తూ వస్తే అది కరెక్ట్ గా ఉండదు అనేసి పరమేష్ గారిని ఫణీంద గారిని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఒక గోల్డ్ ఒక బాబు స్టోరీ చూపిస్తూ చెప్పారు. దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలనేసి, తర్వాత స్ట్రాంగ్ గా ఉండాలి, అది స్టోరీ ఆఫ్ యాక్షన్ తో ఉండాలనేసి అని చెప్పారు. స్టోరీ ఆఫ్ యాక్షన్ తర్వాత మళ్ళీ స్టోరీ మన హోల్ బాడీతో ఏదో నేను ఇవాళ స్టోరీ చెప్తున్నానంటే ఇది అదంటూ అలా ఏదో మనలో మనం చెప్పేసినట్లు కాకుండా మన హోల్ బాడీ ఇన్వాల్వ్ అయ్యి ఆ స్టోరీని చెప్పాలనేసి విత్ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని మొత్తం మన హోల్ బాడీ ఉండాలనేసి చెప్పారు. తర్వాత ఫైనల్ గా ఒక స్టోరీ అనేది మనం ఒక ప్యాషన్ గా ఫీల్ అయ్యి చెప్తే అది ఎదుటి వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ గా చేరువవుతుంది అనేసి చెప్పారు మ్యామ్. కాకపోతే మిమ్మల్ని మా వాళ్ళు ఎవరైనా కెమెరా ఆన్ చేయకుండా లీవ్ అవుతూ హట్ చేస్తుంటే దానికి మాత్రం నేను సారీ చెప్తున్నానా. నెక్స్ట్ టైం అలా రిపీట్ అవ్వదు. సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. ప్రదీప్ గారు ఉన్నారా అమ్మా? మాధవి గారు లేరండి, లేరు మేడం. సార్ కొంచెం హాస్పిటల్ లో ఉన్నారండి. ఓకే మాధవి మేడం, నెక్స్ట్ టైం నుంచి నన్ను స్టోరీ టెల్లింగ్ పిలవద్దు, భారతి మేడం గారికి ఇచ్చేయండి. లేదు మేడం, మీరే రావాలి. మేడం కి వేరే సెషన్ ఇద్దాంలేండి. భారతి మేడం గారు ఒక్కసారి విని చెప్పేశారు, భారతి మేడం గారికి ఇవ్వండి, చాలా బాగా చెప్పారు. అంటే మీరు అంత చక్కగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు మ్యామ్. ప్రతి ఒక్క సిచ్యువేషన్ లోనే ఆ ఫ్లవర్స్ కానీ, ఆ చెట్టు మాధవి గారికి చెప్పడం కానీ, రమణ సార్ తినే ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్కటి మేము అంతా ఇన్వాల్వ్ అయ్యి విన్నాం మీరు చెప్పింది, కాబట్టి అలానే గుర్తుండిపోయింది. రమణ సార్ క్షమించండి, మిమ్మల్ని తిండిపోతుంది చేసేసాను, ఏమనుకోకండి. ఓకే, ఎప్పుడు కూడా ఇంపాక్ట్ ని మనసులోని పెట్టుకోండి, ఎందుకంటే మనల్ని ఏమంటారు ట్రాన్స్ఫర్మేట్ చేసేస్తుంది. నేను మామూలుగా ఒక హై స్కూల్లో పీడీని, ఇప్పుడు సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్, స్టేట్ కి స్కూల్ ఎడ్యుకేషన్ లోని వన్ ఆఫ్ ద రిసోర్స్ పర్సన్ గా నన్ను తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏవైనా కూడాను మేడం గారిని పిలవండి అంటారు. ఏ కార్యక్రమైనా యాంకరింగ్ నన్ను చేయమంటారు. స్పాంటినిటీ కానీ, యాక్టివ్ కానీ, కంటెంట్ కానీ, ఇవన్నీ కూడాను ఇక్కడ నేర్చుకున్నాను నేను. మీరు కూడా బాగా నేర్చుకోండి. మనం ఎలా ఉన్నాం అనేది కాదు, మనం ఏం నేర్చుకునేమనేది ముఖ్యం.
ప్రతి వాళ్ళు కదా, నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను అందంగా లేను, ఇవేమి వద్దు. గవర్నమెంట్ జాబ్ చేసే ఒక ఆఫీసర్ కి అవన్నీ చూసి ఇవ్వరు, ఓన్లీ నాలెడ్జ్ చూసి ఇస్తారు. అలాగే ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా కంటెంట్ ఉండాలి, అది కరెక్ట్ గా ప్రెజెంట్ చేయగలగాలి. మనం అప్పుడు రోల్ మోడల్ అయిపోతాం. మీరు అందరూ కూడాను ఇంకా 10 డేసే కదా అయింది, 20 డేస్ ఉంది. ఆఫ్లైన్ సూపర్ గా ఉంటది. ఇంకా కూడా వీలైతే నేను వస్తాను. మీరు ఏంటంటే బాగా వినేసి పర్ఫెక్ట్ అయిపోవాలి. ఏదో జాయిన్ అయ్యాము, అయిపోయింది వెళ్ళిపోయాను కాకుండాను, నేను వెంటనే జాయిన్ అయిన తర్వాత ఒక 6 months లోనే మళ్ళీ రీబ్యాక్ అయ్యాను స్పీకర్ గా. ఇప్పుడు కంటిన్యూగా ఇప్పటికి నియర్ బై ఒక 50 క్లాసెస్ చెప్పుంటాను. ఏ సబ్జెక్ట్ మీరు చెప్తారంటే నేను ఏది ఇచ్చినా చెప్తాను. ఏ టైంలో చెప్తారంటే ఇప్పుడు నాకు మాధవి మేడం, మీకు తెలుసో లేదో, మార్నింగ్ వేరే పోస్టర్ వచ్చిందా మీకు ఈ స్టోరీ టెల్లింగ్ తో? వేరే పోస్టర్ మేడం అవును మేడం, మీరు లాస్ట్ మూమెంట్ లో కూడా యాక్సెప్ట్ చేసి ఎంత సింపుల్ గా 7 కి చెప్పేశారు. నాకు ఫోన్ అవును చేశారు ప్రదీప్ గారు. 7 కి ఫోన్ చేసి, మేడం మీరు చెప్పాలి అంటే, నీకేం లేదా, నేను అసలే గేమ్స్ ఆడించి డీగ్లామర్ అయిపోయినాను, ఏమీ బాగాలేదు, నేను అసలు తలనొప్పిగా ఉంది, నాకు ఆ సబ్జెక్ట్ కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు అంటే, మేడం మీరు చెప్పగలరు మేడం, మీరు చెప్పండి అన్నాడు. 1 hour టైం. 1 hour లో నాకు వచ్చింది ఏదో అలా చెప్పాను అంతే. నేను ఇంకా ప్రిపేర్ అయితే ఇంకా బాగా చెప్పగలుగుతానేమో అనిపిస్తుంది. మేడం సో స్టోరీ టెల్లింగ్ అంటే రోజా మేడం అంటే స్టోరీ టెల్లింగ్ మేడం. ఎవరు టాపిక్ మీకంటే బాగా ఎవరు చెప్పలేరు మేడం. అసలు మీరు చెప్పే స్టోరీస్ అన్ని కళ్ళకు కట్టినట్లు విజువలైజేషన్ లోకి వెళ్ళిపోతాయి మేడం. మా సరస్వతి తల్లి, మేడం మా ప్రొఫెషన్ కి మీరు చాలా కావాలమ్మా సరస్వతి తల్లి. ఓకే, ఏంటంటే ఒకటే కాదు, మీకు ప్రతి రోజు కూడా మీరు ఇందులో కంటిన్యూ అయిపోయిన తర్వాత ఈ క్లబ్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి, క్లబ్స్ తయారు చేసుకోండి, కంటిన్యూ అవ్వండి. ప్రతి క్లాస్ ఒకసారి ఇప్పుడు వింటున్నారు, అప్పుడు ప్రతిసారి ఎవరు లింక్ లోనే జాయిన్ అవ్వచ్చు, మెంటర్ గా ఉండొచ్చు. మనలోని ట్రాన్స్ఫర్మేషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. అంతవరకు మామూలుగా తిరిగి మనం బ్లేజర్ వేసుకుంటే, బ్లేజర్ వేసుకొచ్చావా, ఏమిటి సంగతి అని అడుగుతారు. అంటే మనం చూసి, ఓ ఎక్కడ కొనేసిందో బ్లేజర్ వేసుకొచ్చింది అనుకుంటారు. మనం మాట్లాడిన తర్వాత, నిన్నటి వరకు ఏమిటి మాట్లాడటమే రాదు, ఈరోజు ఎలా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు, నాకు చెప్పవా, మేము కూడా జాయిన్ అవుతాం అంటే మనం వాళ్ళకి జాయిన్ చేయొచ్చు. అందులో వాళ్ళలో మార్పును తీసుకురావచ్చు. సరేనా? థ్యాంక్ యూ. 7 గంటలకు చెప్పడం వల్ల నేను టిఫిన్ తయారు చేయలేదు. మా వారు బెడ్రూమ్ లో వెయిట్ చేస్తున్నారు. వెళ్ళాలి, టిఫిన్ తయారు చేయాలి, వారికి ఇవ్వాలి, నేను తినాలి. నాకు దీపు మీద అప్పుడప్పుడు కోపం వస్తుంటది, కానీ ప్రేమతో ఏం చెప్పినా, మేడం ఈరోజు మరి మీరే నాకు చెప్పాలి, మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారంటే తను కాదని లేక వచ్చాను. కానీ నేను రావడంతోనే నాకు ఫణీంద్ర, అలాగే జయభారతి మేడం, జ్యోతి మేడం, సాహితి పాప, పరమేశ్వరుడు గారు అందరూ కూడా పరిచయం అయ్యారు. ఈ పరిచయాన్ని ఇలాగే కొనసాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పాపం సార్ ని కూడా పక్కన పెట్టి మా కోసం వచ్చారు ఈ టైంలో. ప్రైమ్ టైం ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి సార్. మాధవి గారు 1 సెకండ్ మేడం, రోజా గారి లైన్ లో ఉన్నారా? ఉన్నారండి, మాట్లాడండి సార్. ప్లీజ్ క్యారీ ఆన్ సార్. 1 సెకండ్ అండి. సార్ మేడం సార్ ని కూడా వెయిట్ చేపిస్తున్నారండి, తొందరగా క్లోజ్ చేయండి. పాపం అబ్బాయిలకి ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి. అమ్మాయిల్ని బయట పంపించి నేర్చుకోమంటే వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తాం చివరికి. ఓకే మేడం, ఓకేనా మేడం, చెప్పమంటారా? చెప్పండి. రోజా, ఓకే. రోజా అంటే ఒక ఫ్లవర్ అనుకుంటురా, పరిమాణాలు విరజిమ్మే ఒక పూలవనం. ఓకే మేడం. రోజా అంటే ఒక ఫ్లవర్ అనుకుంటురా, పరిమాణాలు విరజిమ్మే ఒక పూలవనం. మురళి మధుర స్వరమాధురి, మన ఇంపాక్ట్ ఫ్యామిలీకి పెళ్లిది, మన ప్రతి ఇంటికి చిరుదీపిక కర్పూర కళిక. ఇది మేడం చెప్పాలనుకున్నాను. రమణ గారు, నేను ఇంకా టిఫిన్ తిన్న సార్, నాకు అవసరం లేదు, ఇంకా నిండిపోయింది. మీరు తినకండి మేడం, పాపం సార్ పెట్టండి, మా వల్ల ఆయన ఫస్ట్ పెట్టకండి. అబ్బాయిలకి ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి మనల్ని పంపించి కదా. మీకు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా. ముందు జాయిన్ అయ్యేటప్పుడు నాకు కొంచెం కోపం ఉండేది. ఇప్పుడు మా ఇద్దరు చిన్న గొడవ వస్తే పక్క బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుని పడుకునేదాన్ని. మీకు చెప్పానో లేదు. మళ్ళీ ఈ మధ్య ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత
తలుపు ఆయన వేసేసుకున్నాను. నాన్న బుజ్జి కన్నా తలుపు తీరా అని అడుగుతున్నాను. అంటే ఏమిటి కొత్తగా ఈ డ్రామాలు అంటే, చూసారా నేను ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత నా కోపం అంతా పోయింది. ఇదివరకు మీకు కోపం వస్తే పక్క బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకునేదాన్ని. ఇప్పుడు మీరు ఎంత కోపం వచ్చింది నాన్న బుజ్జి ఇచ్చింది, నా కోపం అంతా ఎగిరిపోయింది అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంపాక్ట్ లో సెషన్స్ ఉన్నాయని కానీ నేను జాయిన్ అవుతానని కానీ వద్దు అనరండి, కంటిన్యూ అయిపో అంటారు. అలా ఉంది మరి. అన్ని రకాలుగాను యూజ్ అవుతుంది సార్ ఇంపాక్ట్ మీరైతే. అవును. సూపర్ జ్యోతి మ్యామ్. మేడం థ్యాంక్ యూ మాటలు సో రావాలి. మచ్ అండి. జ్యోతి మేడం గారు తెలుగు రాదా? వచ్చు మేడం, మరి చాలా వచ్చు బాగా అంటే చెప్పారు. ఇది అవునా? సెకండ్ టైం, లాస్ట్ టైం ఓరియంటేషన్ లో కూడా విన్నాం. అది ఇంకా చాలా యాక్టివ్ గా ఉంది. ఇప్పుడు టైర్డ్ అయిపోయి అన్నారు కాబట్టి అయినా బాగా చెప్పారు. నేను లాస్ట్ సాటర్డే నుంచి గేమ్ స్టార్ట్ చేశాను. కంటిన్యూ ప్రతిరోజు ఎండలో ఉంటున్నాను. కొంచెం వడిలిపోయింది ఫేస్, లేకపోతే ఇంకా మంచి రోజు లాగా ఉండేది. రోజా పువ్వు లాగా చక్కగా ఉండేది మేడం. ఓకే ఓకే ఇవాళ ఆ థ్యాంక్ యూ. పువ్వుతో చాలా మంది ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. బాగా నాకు ఇంకా ప్రాసెస్ లేదు. మాధవి తల్లి, రమణ సార్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొచ్చా నేను? వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి వాళ్ళందరికి చిన్న మోటివేట్ చేయండి, వీడియోస్ ఆన్ చేసుకోమనండి. ఫేస్ టు ఫేస్ ఒక 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 స్పీకర్ కి మనం ఇచ్చే మినిమం రెస్పెక్ట్ వీడియో ఆన్ చేయడం. నెక్స్ట్ స్పీకర్ చెప్పే హావభావాలు, కంటెంట్ మనం మనిషి ఎదురుగా చూస్తూ మాట్లాడితేనే బాగుంటది. నేను ఇటువైపు చూసి మాట్లాడుతుంటే చెప్తా ఉంటాను, ఇక్కడే ఉన్నాను కనిపిస్తుంది, కానీ అటు చెప్పి ఇటు చూసి మాట్లాడు. మీకు నచ్చుతుందా? నచ్చదు.